వామనాయ నమః. ఎవడో అడుగు తినేవాడొచ్చాడు చూడండి. శాంతం పాపం శాంతం పాపం. నేను యాచకుణ్ణి కాను బాలికే, స్వామి వామనానంద. ఎవరు నువ్వు? బాలికా గీలిక అంటున్నావు? నువ్వు మా జ్ఞానం గాడివి కదూ? జ్ఞానం నేనే మీ జ్ఞానాన్ని. వచ్చే చామండి, వీడెవరో కాదే మన తంగేశ్వరి భర్త జ్ఞాన ప్రకాశం. పురుషుడా పురుషుడా, నా జ్ఞానమా జ్ఞానమా, ఎక్కడికయ్యా పోయి చచ్చావు? ఇన్ని సంవత్సరాలుగా ఒంటిగా భోంచేశాను, ఒంటిగా నిద్రపోయాను, ఒంటిగా బాత్రూమ్కి వెళ్ళాను. నాన్నకే ఆమా, నీకిది న్యాయమా? తంగు, నాకు ఆ బాత్రూమ్ విషయాలు గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు. నేను ఇప్పుడు శరీరానికి ఆత్మకి కనెక్షన్లు తెగిపోయిన లింకులేసే యోగిని. అట్టా చెప్పకూడదు నా బావా. కడవులే కడవులే దేవుడా. నువ్వింకా ఎరవ కోతలు మానలేదా తంగేశ్వరి? నీ భాష అర్థం కాక, నీతో సంసారం వ్యర్థం కాక అరవం నేర్చుకుందామని తమిళనాడుకు వెళ్ళాను. కంచిలో చేరి కామకోటిలో అరవం నేర్చుకున్నాను. అరవంతో పాటు ఆధ్యాత్మికం కూడా నేర్చుకున్నాను. గంగోత్రిలో నా ఘటాశ్రాద్ధం నేనే పెట్టుకున్నాను. నా పిండాలు నేనే వదులుకున్నాను. నా కర్మ నేనే చేసుకున్నాను. నీ కర్మ నువ్వే చేసుకున్నావా? మేమందరం ఉండగా నీకిదేం కర్మ తమ్ముడు? అదే నా కర్మ. చాలే ఊరుకోండి. మీరు పోయారని నీళ్లు పిండాలు ఎప్పుడో వదిలేశాం. ఏమయ్యా, ఇన్నేళ్ల తర్వాత పెళ్ళాం ఇల్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? తుచ్చమైన ఈ భార్య సుఖం కోసం, లుచ్చమైన ఈ కొంప కోసం ఇక్కడికి రాలేదు బాలికే. వాడు నా శిష్య పరమాణువు వీరభోగ వసంతరాయులు గాడి కోసం వచ్చాను. వీరభోగ వసంతరాయులు గాడ? అవును, వాడే గాడే. ఎంతటి వాడు ఎంతటి వాడయ్యాడు. మా ఆశీర్వాదంతో ఈనాడు పార్లమెంటు దాకా వెళ్ళాడు. మన దేశంలో రౌడీలు గోండాలతో పాటు సన్యాసులు కూడా రాజకీయాల్లో ఈ మధ్య ప్రాముఖ్యం పెరిగిందని విన్నాను. అందుకే నా శిష్యుడు వీరభోగాన్ని ఎంపీ టిక్కెట్ అడగాలని వచ్చాను. అవును, ఆ పడ్డాసిగాడు ఎక్కడ కనపడ్డే? అంత పెద్ద రాజకీయవేత్తను పట్టుకొని అమర్యాదగా మాట్లాడతావా? అమర్యాద? వాడు ఎదురుగా ఉంటే వెధవాయ్ అంటాను, దూరంగా ఉంటే వెధవన్నర వెధవా అంటాను. కోపం వస్తే అరవంలో అరివిగట్టముండం, హిందీలో ఉల్లు క పట్ట, ఒరియాలో ఒరెక్క, పంజాబీలో పడ్డాస్, గుజరాతీలో గుజ్జాల్ అని 14 భాషల్లోనూ తిడతాను. ఇంతకీ ఎక్కడ చచ్చాడా ఒడెక్క? మీకు తెలిసి చావదలేండి. వాడు గెస్ట్ హౌస్ లో చచ్చి ఉంటాడు. నేను అక్కడికే చస్తాను. పనిలో పనే ఈ వాచ్మ్యాన్ కూడా ఓ టికెట్ ఇస్తే పోవాలా? అడగగానే లటక్కన తెంపి నీకు ఏమైనా సినిమా టికెట్ ఆడని తల్లి పార్టీ టికెట్. ఓం వామన. హిమాలయం కరిగి పొంగొచ్చిందా? ఆకాశం జమీన్కి దిగొచ్చిందా? గురువా బాంచల్లి కాలు. ఏం నల్లినవు ఏం నల్లినవు అబ్బా, ఏం నల్లినవు గురువా. 70 కాలుతోందంటే పంచాయతీ నెంబర్ నైనా, 80 కాలుతోందంటే ఎమ్మెల్యేనైనా, 2 కాళ్ళతో ఒకసారి గట్టిగా తన రాదు. దెబ్బకు ప్రధానమంత్రిని అయితా. తనవా తనవా తనవానే. మరి ఎంత దురాశ పనికిరాదురా ఒడెక్క. ఏం తిట్టినావు? ఏ కాలు ఎప్పుడు లేస్తుందో, ఏ పాదం ఏ పదవికి నెడుతుందో అంతా నీ అదృష్టం రా పడ్డాస్. మళ్ళీ తిట్టినావు? కాలం కలిసి వచ్చినప్పుడు 4 పాదాల నిన్ను ఎముకలు విరిగేలా తన్ని కేంద్రంలో కూర్చోబెడతాను. ధర్మం 4 పాదాల నడిపిస్తాను రా గుజ్జాల్. అబ్బో, నీ కాలుముక్త బాంచాను. ఈ పూట ఇంకెవరిని తన్నను. ఓం వామనాయ నమః. నీ తల్లి బేకారాలి కదా వస్తుంది. పో. లే, లే, ఇదిగలే. అది చూస్తుంది, తల్లి. అమ్మా. నాటకాలు వస్తాయను. ఔ. ఒక అత్తకు మొగుండన్నావు, అన్న అత్తల్ని మాయ చేయనీకి ఇడికి తీసుకొస్తే నన్ను ఒడెక్కాగిడెక్కాను అమ్మ లెక్కలు తిడతావరా నీ తల్లి. అగో, నువ్వు చెప్పిన యాక్టింగే కదనే. దాంతో నేనంటావా?